ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో. వీళ్ళని అభయాస్తం చాలా స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్ లోపల కల్లు గీత వృత్తిదారులకు ఖచ్చితంగా 25% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పేసి, తాటి చెట్టుపైకి వెళ్ళి పడుతున్నటువంటి గీతా కార్మికులకు సకాలంలో 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పి, అదేవిధంగా 5 ఎకరాలతోటి తాటి ఈత వనాలను వెంటనే చేసేసి తాటి ఈత చెట్లను నిలుపుతామని చెప్పారు. కాబట్టి మేమేమి కూడా గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇది మీరు అభయాస్తం చెప్పారు, ఎన్నికల డిక్లరేషన్ చెప్పారు. ఇది మాకు భగవద్గీతతో సమానం, అదేవిధంగా ఖురాన్తో సంబంధం, అదేవిధంగా బైబిల్తో సంబంధం అని చెప్పారు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇది అభయాస్తమా, గౌడ్ల మీద పెట్టినటువంటి భస్మాసుర ఆస్తమా ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అభయాస్తం పేరుతోటి కామారెడ్డిలో ఇంత స్పష్టంగా డిక్లరేషన్ ఇచ్చారు. మేమేమి కొత్త డిమాండ్లు అడగట్లేదు, ప్రభుత్వం మీద ఒక్క కొత్త డిమాండ్ కూడా పెట్టట్లేదు. మీరు ఏదైతే ఎన్నికల సందర్భంగా మీ అభయాస్తంలో స్పష్టం చేశారో ఆ డిక్లరేషన్ మాత్రమే అడుగుతా ఉన్నాము. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు, ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా చెప్పారు, నేను గౌడ్ల సభ్యత్వం తీసుకున్నా అని చెప్పారు కదా. రేవంత్ గౌడ్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాం, గౌడ సంఘాల ఆధ్వర్యం లోపల మీరు గౌడ సభ్యత్వం తీసుకున్నట్టయితే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16% ఉన్నటువంటి గౌడ్లకు సరైనటువంటి న్యాయం చేయండి, ఖచ్చితంగా ఆదుకోండి, మేము ఈ యొక్క డిమాండ్లు పరిష్కరించాలని చెప్పాం. లేని పక్షంలో రేపటి నుంచి మరి మర్యాదపూర్వకంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారిని కలుస్తాం, పొన్నం ప్రభాకర్ని కలుస్తాం, ఎక్సైజ్ శాఖ మంత్రిని కలుస్తాం. అవసరం అనుకుంటే ఎక్సైజ్ శాఖ ముట్టడించడంతో పాటు ఇదే ఇక్కడ ఉన్నటువంటి నీరా ప్రాజెక్టు నుంచి జనగామ జిల్లా వరకు కూడా మరి యొక్క వెహికల్ యాత్ర పెట్టి ఈ యొక్క ప్రభుత్వానికి కళ్ళు చేసేటటువంటి విధానం కొనసాగిస్తామని చెప్పి జై హింద్, జై గౌడ, గౌడ ఐక్యత.